అని చెప్పనమే కాదు, వారిద్దరు బిడ్డలు చాలా చక్కగా ఉన్నారు. అయితే ఆ బిడ్డల్ని మరి ఏమండి మనకే బిడ్డలు, ఆ బిడ్డల సంగతి ముందు ఈ బిడ్డలకి ఉయ్యాల జ్వాల పాడి మన ధర్మం నెరవేర్చుకుందాం. వటపత్ర ఛాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మునిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగనేలు స్వామికి పగడాల లాలి. వటపత్ర ఛాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. జోలపాటలు అట్లా పాడితే బిడ్డలు హాయిగా నిద్రపోతారు. ఇప్పుడు కాలం మారిపోయింది. చక్కగా పాడము ఒక పాట అంటే మాటలు మార్చేసి ఆ స్టైలే మార్చేసి బిడ్డల్ని బాధ పెట్టేస్తున్నారు. ఒక ఆయమ పాడమంటే బిడ్డని ఒళ్ళో వేసుకొని భుజం వేసుకొని పడుకోవాలంటే పడుకోలేదు. వెంటనే అమ్మ మామా దెబ్బలతో నేర్చుకుంటున్నాను. మర్చిపోయి జోలపాట అంటే నాయన కూర్చు చెప్పింది. దేవుడు అనుగ్రహంతో ఆ జోలపాటలు రకరకాలు వచ్చేసినాయి. ఇప్పుడు జోలపాటలు అంటే చెప్పలేదు అయ్యా. తమలపాకుల కట్ట, నోట్లో చుట్ట, పొగాకు మట్ట, ఉతికే బట్ట, కూరగాయల తట్ట, హరిదాసు పొట్ట తడపాలంట. నేను తడప లోపల జోలపాట మాకు చాలా రామారావు అబ్బా పాట చక్కని పాట రామారావు కదా. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో, లోభమోహములే పడగలెత్తిరా, విషము కొట్టి గుండెలో విషము నెక్కిరా. లోభమోహములే పడగలెత్తిరా, విషము కొట్టి గుండెలో విషము నెక్కిరా. ధర్మదేవి తల్లి ఆదరించెనా, ధర్మదేవి తల్లి ఆదరించెనా. నా మనసు దివ్య మందిరము మారిపోయిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో. స్వామి
సాచిమది స్వారి చేసరా బ్రతుకంతా చల్లలేగిన ప్రళయమాయరా స్వార్థమంటి సాచిమది స్వారి చేసరా బ్రతుకంతా చల్లలేగిన ప్రళయమాయరా చంద్రశక్తి మృగత్వము సంహరించరా ధర్మశక్తి మృగత్వము సంహరించరా కర్మభూమి నా హృదయం శాంతి చెందరా శాంతి చెందరా కర్మ వ్యక్తికిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో ఏమి సాహిత్యము ఎటువంటి విధానం అంటే ఆ సాహిత్యంలో ఉండేటువంటి ప్రత్యేకత అటువంటిది, పరమార్థం అటువంటిది, ఆ ఆనందం అటువంటిది. ఆ అనుభూతిని మనం వ్యక్తం చేసుకునేటువంటి విధానం సార్థకం కావాలి. జయ రమారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, పార్వతీపదే హర శ్రీపతి దాసులు చెడరం ఏ పురాణముల ఎంతలో పలికినా శ్రీపతి దాసులు చెడరం
పల్లి చెరువు నుంచి చందు ప్రియ కలుగు చేస్తుందో మీకు తెలుసు. వారి కళ్ళబెళ్ళు సమస్త శుభములు ఆ వినాయకుడు ప్రసాదించి సంరక్షించాలి కోరుతూ ఆ లవకుశలు కలగ్గానే వారి క్రమక్రమంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతూనే వాల్మీకి మహర్షి పిలిచిన ఆయన ఈ రామాయణ మహాకావ్యాన్ని శ్రద్ధగా మీరు చదివి చక్కగా గ్రామ గ్రామాలలో కూడా తాళయుక్తంగా రాగయుక్తంగా చక్కగా సంగీత సాహిత్యాలతో చెప్పి ఈ రామాయణ ప్రచారం చేయాలి. ఆయన రాముని గొప్పతనం, దశరథుని యొక్క గొప్పతనం, పితృవాక్యాధ్యక్షుడిగా, ఏకపత్నివ్రతుడుగా, సత్యదీక్షా ప్రదంతుడుగా, అన్నదమ్ములంటే ఏంటనే తత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలి ఆయన అనగాని ఆ లవకుశలు చెప్పక స్వామి మీ మాట కాదంటామంటూ ఇలా ప్రార్థన చేస్తారు. శ్రీ రఘురాం జయ రఘురాం ఉండగానే లవకుశులకు వాల్మీకి మహర్షి ఆయన పరమ పవిత్రమైనటువంటి తారక మంత్రం పార్వతీదేవికి పరమశివుడు చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. ఎవరైనా ఈ ఒక్క శ్లోకాన్ని ఒక్కసారిగా అని చెప్పిస్తే 1000 మార్లు సహస్రం పఠించిన పుణ్యం దక్కుతుందట. అందువల్ల నాయన ఆ రామాయణ గానం మీరు చక్కగా చేయండి. ఒక చిన్న మనవి, చూశారా ఎవరి
కోసం ఎవరి కోసం da
ఇరిగినది కనకలాడే సీతారాముల కనకలాడే సీతారాముల కన్నులు కరములు కలసినది రామకథను వినదయ్యా ఇక పరశుభములను సగి సీత రామకథను శ్రీరామకథను రఘురామకథను వినదయ్యా. ప్రకాశం జిల్లా కళాకారులు అమ్మతో మాట్లాడదామని ఇద్దరు వెళ్ళారు. అమ్మా 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 ఊరకే కన్నీరు ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారాయమమ్మా ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా శ్రీరాముని నిలుచినని వీరకుమారులము మేము శ్రీరాముని నిలుచినని వీరకుమారులము మేము కోరితే బంగారు కొండ కోరితే బంగారు కొండ కొనితే గలమమ్మా ఊరకే కన్నీరు కారణమే మమ్మా తల్లి చెంత తీర్చలేని తనయుల బ్రతుకెందుకమ్మ తల్లి చెంత తీర్చలేని తనయుల బ్రతుకెందుకమ్మ వల్లగాదు చెప్పకుండా వల్లగాదు చెప్పకుండా వదలము ఊరకే కన్నీరు కారణమే మమ్మా మారవిదే మమ్మా ఊరకే కన్నీరు కారణమే మమ్మా. రామాయణ గానం చేస్తుంటే ఆ సీతా కళ్యాణ ఘట్టం జ్ఞాపకం వచ్చి నాకు ఏడుపు వచ్చింది. ఆనంద భాష్పం ఆయన, ఇది ఏడుపు కాదు. అమ్మా ఇవేంత అందపడితే అమ్మా ఆ, వాల్మీకి మహర్షి మాకు అనుమతి ఇచ్చి రేపు ఎల్లుండో మేము అయోధ్యాపురం వెళ్తున్నాం. మరి రాముడు విని ఎంత ఆనందిస్తాడు. ఆయన అమ్మ అయోధ్యానగరం పోతున్నారా? అయోధ్యానగరాన్ని చూసి ఆ లోకయ్యాను శ్రీరామచంద్రమూర్తిని కూడా మీ కళ్ళే కాక నా కళ్ళు కూడా మీ కళ్ళుగా చేసుకుని చూచి రండి. కానీ ఏ ధనం ఇచ్చినా తీసుకోవచ్చు నాయన, జాగ్రత్త అని చెప్పగానే లవకుశుడు కూడా సంతోషపడుతూ బయలుదేరారు. ఇంతవరకు లవకుశుడి కుమారుడి కొరకు వీళ్ళిద్దరు యోచన చేస్తూ ఉంటే, ఏమండి ఏమే మన అబ్బాయికి కూడా ఏదన్నా విద్య చెప్తే బాగుంది. మా అబ్బాయికి కూడా విద్య నేర్పించాలి. వాడు అఖండమైనటువంటి తెలివితేటలు అంతా నీ తెలివితేటలు నీ రూపము అంతా వచ్చేసింది కాబట్టి అఖండమైనటువంటి విద్య వాడికి నేర్పించాలి. మరి ఏం చేయమంటావే? నీ రూపం నా తెలివితేటలు సారవా? సరే గాని ఇప్పుడు పిల్లవాడికి నాగాస్త్రం బ్రహ్మాస్త్రం ఇవన్నీ నేర్పాలని చెప్పి అనుకుంటే వాడు మన మీద ప్రయోగిస్తాడే. అవును సరే భయపడిపోతున్నాడు. పెద్ద పులి కాదు, పెద్దపులి కాదండి మన కుర్రాడు. అస్త్రాలు ముందు మన మీద వేస్తాడే. ఏమేవు నేను అయోధ్యానగరం వెళ్ళొస్తున్నాను, వాల్మీకి వారికి పంపిస్తున్నాడు. నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. పిల్లోడు మట్టు అసాధ్యుడిగా ఉన్నాడు, వాడు కుమారశేఖర పందిరంతా పీకగా ఉన్నాడు, వాడు జాగ్రత్త. అలాగేనండి మీరంతా మీ లక్షణమే మీ ముందే మీ మాటలే. సరే ఏం చేయవచ్చా? నీ అదృష్టం, నా కర్మ. సరే రామకృష్ణ బయలుదేరి అయోధ్యలో ప్రవేశించారు. చక్కగా రాజవీధిలో మహానుభావం ప్రవేశించి చక్కగా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఆలకించిన ఆనందములికించే గాథ రామాయణ గాథ వినుడి మనసారా. పౌరులెల్లయ పొంగిపోయి
వినుడు రామాయణ గాథ వినుడే మనసారా. కౌసలేయుడారించి ఆనతి పెళ్లి కనిపిన తల్లి వాసవిడికి సౌమిత్రిక గారి దోషంలో చెల్లి వనవాస దీక్ష దోషలను కోరిన తల్లి బలాలరా. వెంటనే కౌసల్యాదేవి దాసీమణులు విని ఆమెతో ఈ వార్త చెప్పారు. అమ్మా, ఒకరు శ్రీరామచంద్రమూర్తి లాగా, ఒకరు సీతామాయిలాగా, ఇద్దరు కవల పిల్లలమ్మ. చాలా చక్కగా గానం చేశారమ్మా రామాయణం. అయితే ప్రవేశపెట్టవే రాణివాసంలో అందమ్మన్నారు. వాళ్ళు లోపల పంపిస్తుండగానే కౌశికుడు బయలుదేరాడు. లవకుశ లోపలికి వెళ్ళారు. కౌశికుడు బయలుదేరి వస్తున్నాడు. ఏమయ్యా, మా అబ్బాయి లోపల నన్ను పోనివయ్యా. ఆడవాళ్లకు అబ్బాయి చిన్నవాళ్ళకి తప్ప మగవాళ్ళకి లోపల పుణ్యం ఉంటుందయ్యా. నేను లేకపోతే ఆ బిడ్డలు పాదయ్యా, నన్ను పంపించయ్యా. నువ్వు వెళ్ళడానికి వీలేదయ్యా. ఆడవాళ్లకు చిన్నపిల్ల తప్ప. ఆడవాళ్ళైతే పంపిస్తావు అంతే. అంతేనా? అంతేనయ్యా. మాట అంటే మాట అంతే. నీవు ఆడవాళ్ళైతే పంపిస్తావు. ఆడవాళ్ళైతే లోపల వెళ్ళడానికి అవకాశం, మహిళాములకే, మగవాళ్ళకి లేదు. ఏమండి? ఈ ప్రకారం చేసినా గాని ఎంత మాత్రం వీలేదు ఆయన. ఆఖరికి లవకుశం లోపల పోయి చక్కగా గానం చేస్తున్నారు. శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా, శీలపతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా, శీలపతి సీత కథ వినుడోయమ్మా. చెలువు మీద పంచవటి సీమలో తా కొలువు తీరి రాఘవుడు భావతో, తన కొలువు తీరి రాఘవుడు ప్రేమతో. చరితము తెలుపుతున్నా శీలపతి
రక్షను కోరి రఘుపతి అయో నిజపై అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని లాలిగా ఈ పరీక్ష పతియానతి తలవాలి అగ్ని దూత సీత పతియానతి తలవాలి అగ్ని దూత సీత శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం శ్రీరాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆయానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామాయణ గానం చేశారు. ఎర్రేపల్లి టిఎస్ దేవి గారు 10 రూపాయలు, కె భువనేశ్వరి గారు 10 రూపాయలు, ఎస్ పులమ్మ గారు 10 రూపాయలు, మొత్తం 30 రూపాయలు సమర్పణ చేశారు. వారికి సమస్త శుభాకాంక్షలు. అమ్మా డబ్బులే కాదు ముక్కు పొలలు కమ్మలు కూడా ఇవ్వచ్చు. అన్నమయ్య లాస్ట్లో పాడేస్తాం. అన్నమయ్య పాట లాస్ట్లో పాడేస్తాం. ఈ శుభ ఉత్తర బ్రాహ్మణపల్లి నుంచి ఎల్లప్ప కమలమ్మ గారు 10 రూపాయలు సమర్పణ చేశారు. వారి కళ్ళబిడలో పరమేశ్వరుడు పరిస్థితి వినాయకుడు చల్లగా రక్షించాలి. మన సార్ ఆముదాపుత్తూరు రవి ఆచార్య గారు 10 రూపాయలు భక్తిపూర్వకంగా సమర్పించారు. వారికి అనంత శుభం ఇచ్చి వరసిద్ధి వినాయకుడు. భాస్కర స్వామి శివుని పాట ఏదైనా పాట హోమహర పాట 10 రూపాయలు భక్తిపూర్వకం సమర్పించారు. వారి కళ్ళగడలో సర్వదా చల్లగా మంచి మా వాయిద్యాలు కూడా మంచి ఆనందం కలిగించేటువంటి అనుభూతి కలిగిన వారి ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనంది గంగర వందితాపురంగర వందనంది గంగర వందితాపురంగర
ఒక ఊపేశారు అన్నదమ్ములు ఇద్దరు చేరి. డోలకు తపలాలు వాయించింది. తర్వాత మేమిద్దరం రాముడు రంగడు. నా పేరు శ్రీరాముడు, రంగయ్య. మా ఇద్దరికి కూడా అంటే మాకిద్దరికి భేదం లేదు. నాకంటే 1.5 సంవత్సరం చిన్నవాడైనా మాకిద్దరికి ప్రభావం. అయితే ఇక్కడ మనం కథ ఇంకొక సరిగ్గా ఒక అర్ధగంట ఉంటుంది. చక్కని పాటలు పద్యాలు అయ్యా ఆ కథతో సమాప్తం అవుతుంది. యుద్ధ ప్రారంభానికి 20 నిమిషాలు. అయ్యా వెంటనే ఆ లవకుశలు మాకేమక్కర్లేదండి, సీతాదేవిని చూస్తే చాలు అని చెప్పనగాని తప్పకుండా ఆయన అది సాధ్యం కాదని కానీ అది బాధపడి ఆయన ఎంతో విధానంగా వెంటనే ఇంటికి వచ్చేసారు. సరే రామరాజ్యము లేదు, రామ జ్ఞానము లేదు అంటూ తిట్టగానే తల్లి ఒక దెబ్బ కొట్టింది. అమ్మకి ఎందుకు ఇంత కోపం వచ్చింది, అమ్మ ఎదురుగా మనం ఎప్పుడు ఇలా అనకూడదు అంటూ ఆ పిల్లలిద్దరు కూడా శ్రీరామ ఎప్పుడు శ్రీరాముల వారిని ఎదురుగా అలా అనొద్దండి, తిట్టొద్దండి అనగానే అమ్మ తమ్ముడు అమ్మ ఎదురుగా ఈ మాట తప్పైంది కాబట్టి ఆ అమ్మ అనేది ఎటువంటి గొప్పలో మహానుభావులు ఇప్పుడు ఘంటసాల గారి పాట బొమ్మను చేసి ఆ పాట మనకి బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కలగిపోయి తలచేది జరగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నాకిది ఏడుగా తారడి చేసి బొమ్మను పోసి
బాధపడుతుంటే అశ్వమేధాన్ని చేయాలని నిర్ణయం చేశారు. దానికి బంగారు సీతను కావాలంటే ప్రజలు ధనమిస్తానంటే వద్దని ధనాగారం నుంచి బ్రహ్మాత్ముడి యొక్క విధానంగా ఆ బంగారు సీతను చేసి ప్రతిష్ట చేసి అశ్వమేధయాగం దేశాలు పంపించారు. ఆ వార్త వాల్మీకి మహర్షికి విన్నారు. విని చాలా బాధపడుతుంటే ఆ సమయంలో ఆ వాల్మీకి మహర్షి చెప్పగానే సీతామాయి విన్నది, నా భర్త భార్య లేకుండగా యజ్ఞం చేయొచ్చునా, భార్య లేని వారు యజ్ఞం చేయకూడదే అంటూ బాధపడుతూ ఆయమ్మ ఉంటే ఆయన మనస్సుని అయోధ్య దగ్గర పంపించి బంగారు సీతను చూపించి తిరిగి వచ్చిన తర్వాత ఏమమ్మా శ్రీరాముని సందేహించావా తల్లి అంటూ అప్పుడు ఆ యొక్క వాల్మీకి మహర్షి ఇలా చెప్తున్నాడు. నీ ఉండేదా కొండపై నా సామి, నేనుండేది నేలపై, ఏ నీలా సేవించునా, ఏ పూల పూజించునా, శ్రీపారిజాత సుమాలెమ్మ పూజే ఈ పేదరాలి మనస్సెంత పూజే, నాలోన వెలుగైన మహనీయ దేవా మా పైన వరమీయవా, సందేహించావా తల్లి? సందేహం గురప్ప గారు చిత్తమాగం గురించి గుర్రం బయలుదేరడానికి దాని ముఖం పైన చక్కటి బంగారు పథకాన్ని ఇచ్చి ఈ ప్రకారం పంపించే వరకల్లా లవకుమారుడు కాపలా కాస్తున్నాడు. ఇంతలోకి ఈ సందేహించినందుకు లోకమాత సీతామాయి సహస్రకమనంతో శతభత్రకమనంతో అమ్మవారి పూజ చేయమని చెప్పగానే కుశకుమారుణ్ణి ఆయన పూజ చేయమని పంపించింది. ఇక్కడ లవకుమారు ఆశ్రమంలో కాపలా కాస్తున్నారు. వాల్మీకి మహర్షి
యజ్ఞానికి వెళ్ళారు. ఇంతలోకి ఈ గుర్రము రానే వచ్చింది. అశ్వమేధ యాగానికి జయము జయము జయ రామయ్య ఆ గుర్రాన్ని చూడగానే అది ఏమిట్రా, అది ఏంట్రా, దానికి 3 తోకలున్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, విచిత్రంగా ఉన్నది మాట్లాడుకుంటూ ఉండగాని అది ఏంట్రా, గుర్రమా? వెంటనే చూసి అప్పుడు ఆ లవకుమారుడు చూస్తూ ఉండగానే ఈ మహానుభావులు ఘోరయుద్ధం చేసి ఆ లవకుమారుని మూర్ఛపడగొట్టారు. కుసుకుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, సూర్యుడు అస్తాత్యానికి ముందే నా తమ్ముడిని పిలుచుకొస్తానంటూ వెంటనే కుసుకుమారుడు కూడా వచ్చి ఈ లవకుమారుని మూర్ఛపడగొట్టగానే లక్ష్మణ స్వామి వచ్చేసాడు యుద్ధానికని. లక్ష్మణుడు అన్నాడు, ఆ కుమారుడు శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధం వదిలాడు. వీరులుంటే పట్టుకొని ఉన్నారు. అందువల్ల మేము వీరులం, మా తల్లి వీరమాత. అందుకు గుర్రాన్ని చూచాం, పట్టాం, ఆ చెట్టు కట్టాం, ఈ తమ్ముడు వస్తే కొట్టాం. ఇందులో తప్పి అనుకున్నారా? శ్రీరాముడు అంటే ఎవరనుకున్నారు? జగదేక వీరుడు. తండ్రి పంపుననేగి తాగజ పరిమార్చి తపశయాగము కాచి ధర్మమూర్తి ఆడుదానిని నిలిపి అదేటి ధర్మము చెప్పుకుంటకు సైతం సిగ్గులేదే. శివధను ఖండన మవలీల గారించి భుజబలశాలి ఆ పుణ్యమూర్తి పుచ్చిన విరుదులతో భుజబలమౌనతగిగా సంభవము గాలింక తక్కవయ్య. పరపరాక్రముడైన వాలిని బరిమార్చి స్వయనందను పోచే శౌర్యధనుడు చెట్టు చాటున తాగే శాఖామృతములు కలిపే అదేటి ధర్మము తెలుగుమయ్యా. బాలులకు ధర్మ సూక్ష్మమే పగిటి దశకంఠుదుము మాడి తమ్ముని కాపాడి కరుణామయుండు మా రాఘవుండు. గర్భవతిని సతిని కాలర కత్తిరి కఠినాత్మతనికి కరుణగలదే. ధర్మ సూక్ష్మమే పగిటి తెలియు తప్పు శ్రీరాముడి నింపతగదు నీకు. ఒడ్డుగల పురగింద తనలను తెలియనట్టుగా చెప్పుతున్నావు శ్రీరాము గొప్పలింక చేయగలవేమి సమరము చేయవయ్యా. స్త్రీ కలిగేటువంటి ఈ రాముడి గుర్రమనుకుని పట్టుకున్నారు మీరు. మీరెంత అజ్ఞానంతో అమాయకత్వంతో పనిచేస్తున్నారు. ఏమి కాదు, మహాతల్లి కౌసల్య వీరమాత, మేము వీరము. ఎవరైనా వీరు పట్టుకోమన్నారు కాబట్టి పట్టుకున్నాం. వాళ్ళు వచ్చారు, మేము కొట్టాము, ఆ చెట్టు కట్టాము. కాదనే శ్రీబాల బుద్ధుల తెగవేయబునుట పాడిగాదని పెనుకాడుచుంటి తాటకి చంపుతూ ఎదిగి తలుపలేదో చెప్పగలవటయ్యా. ముక్కు పచ్చారని ముని కుమారుల జంపకూడదంచునే గొంపుచుండి ఎవరైనా కుప్పవహిందురటయ్య గొంపుగా నీకు సంకుగా. చిన్ని పాపలు కడసారి చెప్పుకుంటే తొలగము వీడి రణభూమి తొలగిపోడు. కూడరగలమయ్యా రణమో చరణమో చెప్పువా రామచంద్ర. బాణాన్ని వెంటనే ఆ యొక్క ఆంజనేయ స్వామి ఈ యొక్క రవికుమారుని తీసుకొని చక్కగా సీతారామని చూపించి వాడు కలిసి వెంటనే
రాముల వారికి సందర్శన భాగ్యం చేసి సీతామని రమ్మంటే నేను రాలేనంటూ ఆ మహాతల్లి భూమిలో ప్రవేశించి వెంటనే లవకుశలు తీసుకొని చక్కగా రాముల వారు అయోధ్య నగరం చేరి ఆ లవకుశలు పట్టాభిషేకం ఏర్పాటు చేశారు సభ హరిదాసు 10 రూపాయలు ముగ్గురికి 3 ఐదులు భక్తులు కోరారు. రేపు తప్పకుండా పాడతాను కృష్ణాముకున్నాము రాయి. రేపు ఆఖరి రోజు కాబట్టి ఖర్చు కార్యక్రమం కాబట్టి మన్నించగలడు. వారికి సమస్త శుభం ఇచ్చి ఆ పరమేశ్వరుడు రేపే కాబట్టి వారి కళ్ళ వెళ్ళలో వినాయకుడు చల్లగా రక్షించాలి. రాముల వారు అయోధ్య నగరం చేరి లవకుశల పట్టాభిషేకం జరుగుతుండగా అందరు ఇలా మంగళహారతులతో ఆ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది.